నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అప్పగింత మొత్తానికి అజిత్ దోవల్ ముందు మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ 7 ఫాదర్స్ అంటూ ఏప్రిల్ 17వ తారీఖు మాట్లాడిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఈ ప్రపోజల్ కూడా ఆయన బంకర్ నుంచే తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి బతికే పరిస్థితి లేదు. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ బుఖారీ, అలాగే ఆయనే తీసుకొచ్చి తన నెత్తిన పెట్టుకున్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా తన నెత్తిన పెట్టుకున్న సయ్యద్ అసీమ్ మాలిక్ ఇద్దరు కలిసి కుట్ర పన్ని ఆయన్ని ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి రాకుండా అడ్డుకుంటున్నారు. సో ఆయన ఎక్కడో బంకర్లో దాక్కొని ఆల్మోస్ట్ సరెండర్ మోడ్లోకి వచ్చేసాడు. అజిత్ దోవల్ ఒక వర్తమానం పంపాడు. తనకి మరి అజిత్ దోవల్ గారికి సంబంధించిన ఒక వ్యవస్థ పాకిస్తాన్లో ఇంకా పనిచేస్తుంది. ఆయన 7-8 ఏళ్ళు రహస్య జీవనం గడిపారు. ఇక 4-5 ఏళ్ళు నేరుగా ఐబీలో పనిచేశారు. సో ఆయనకి ఏంటంటే పాకిస్తానీ స్లాంగ్లో ఉర్దూ మాట్లాడేంతటి నేర్పరితనం అజిత్ దోవల్ గారికి ఉంది. మన జాతీయ భద్రతా సలహాదారు, ఒక రకంగా మన జాతీయ పతాకంతో సమానం. ఆయన అంతటి విశేషంగా దేశానికి నిబద్ధులై ఉండి పనిచేస్తున్న గొప్ప ఆఫీసర్. ఆయన ముందు ప్రపోజల్ ఏంటయ్యా అంటే, అయ్యా మా నార్త్ పాకిస్తాన్లో ఉన్న ఛత్తర్ ప్లేన్లోని నేషనల్ రేడియాలజికల్ సేఫ్టీ డివిజన్ మీ బ్రహ్మోస్ దెబ్బకి అంటే ఎన్ఆర్ఎస్డి నేషనల్ రేడియాలజికల్ సేఫ్టీ డివిజన్ మీ బ్రహ్మోస్ దెబ్బకి బద్దలైంది. మా దగ్గర ఉన్న 120-130 అణ్వాయుధాలు ప్రయోగించాలంటే అది కమాండ్ కంట్రోల్ సెంటర్. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీ బ్రహ్మోస్ దెబ్బకి తునకలైంది. ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో ఆ పరిధిలో మొత్తం భూగర్భ జలాలు అన్నీ కలుషితం అయిపోయినాయి. జనాలు చాలామంది 100 కొద్ది జనాలు కళ్ళుపోయి ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మా పని అయిపోయింది. అటువైపు చూస్తేమో వెస్ట్ పాకిస్తాన్లో బలూచిస్తాన్ వాళ్ళు మమ్మల్ని ఒంగోబెట్టి ఎక్కేస్తున్నారు. 30 మంది సైనికుల్ని పట్టణ పెట్టుకున్నారు. ఒక 15 రోజుల వ్యవధిలో వాళ్ళు కంట్రోల్ చేసుకుని లిబరేట్ చేసుకున్నారు. వాళ్ళు బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. మేము పూర్తిగా అడుగంటిపోయాం. క్షౌరం అయిపోయింది మాకు. క్షౌరం అయితే కానీ మాకు వివరం తెలియలేదు. అందుకని మీరు అడుగుతున్న ఆ 7-8 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు మేము అప్పగిచ్చేస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ వేగుల ద్వారా ఆయన పంపించారనమాట. పంపిస్తే అజిత్ దోవల్ గారి టేబుల్ మీద ఉంది ఆ ప్రపోజల్. ఇంకా ఆయన బయటికి లేచి జేబులో చేతులు పెట్టుకోవాలా. జేబుల్లో చేతులు పెట్టుకున్నాడంటే మునీర్ అవుట్ అన్నట్టు లెక్క. అది సిగ్నల్. అది అంతగా ఆయన ప్రపోజ్ చేసింది ఏంటి? జనరల్ మునీర్ గారు హఫీజ్ మొహమ్మద్ సయీద్ని, మసూద్ అజహర్ని, సయ్యద్ సలావుద్దీన్ని, జకీఉర్ రెహమాన్ లఖ్వీని, అలాగే సాజిద్ మీర్ని, దావూద్ ఇబ్రహీం కస్కర్ని, రియాజ్ భక్తల్ని 7 అప్పచెబుతాయా దండం. మాకు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టేయండి, మా జోలికి రామాకండి. నేనేదో బతుకు చూడాలంటే ఇంగ్లాండ్ పారిపోయి అక్కడ జీవనం గడుపుతాను. నా పెళ్ళాం బిడ్డలు అక్కడ ఉన్నారు, వాళ్ళు చదువులేవో చదువుకుంటున్నారు. నేను ఇంక ఈ ఆర్మీ ఆఫీసర్ ఈ యూనిఫామ్ వేసుకోవటాలు ఇలాంటివి ఏం చేయను, రహస్య జీవనం గడుపుతాను. దయచేసి నాకు మీరు భరోసా ఇవ్వండి, నేను చంపనని. వీళ్ళందరినీ నేను తీసుకొచ్చి స్వయంగా నేనే అప్పచెప్తానండి. సరే, ఒక్కొక్క ఎదవ వివరాలు ఏంటో ఇంకోసారి చెప్పుకుందాం. వాళ్ళ ఇమేజెస్ కూడా మనం పక్కన చూడొచ్చు. హఫీజ్ మొహమ్మద్ సయీద్, ఈతను 26/11 టెర్రర్ అటాక్స్, ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్స్కి సూత్రధారి. లష్కరే తోయిబాకి అతని చీఫ్ అండ్ ప్రస్తుతం లాహోర్లో నివసిస్తున్నాడు. దో అఫీషియల్లీ అండర్ హౌస్ అరెస్ట్ ఎట్ టైమ్స్, హీ హ్యాస్ లాంగ్ ఆపరేటెడ్ ఫ్రీలీ ఇన్ పాకిస్తాన్, గివింగ్ స్పీచెస్ అండ్ రన్నింగ్ చారిటీ ఫండ్స్. వీళ్ళ చారిటీ అంటే దయాదాక్షిణాలు, పేద ప్రజల పట్ల దయాదాక్షిణాలు చూపించి వాళ్ళు చదువు సంధ్యలు చెప్పేవి కాదు. వీళ్ళ చారిటీ ఉగ్రవాదాన్ని పెంచడం, అట్లాంటివి ప్రమోట్ చేస్తున్నాడు. ప్రస్తుతం లాహోర్లోనే ఉన్నాడు అనుకోవాలి. బతికున్నాడో లేదో తెలియదు. ఇతను చెప్పిన దాని ప్రకారం బతికున్నాడు. వాడు కూడా ఈ మధ్య ఉర్దూ బీబీసీకి ఒక లెటర్ పంపించాడు. మీరు జరిపిన ప్రతీకార దాడుల్లో నా మేనత్త పిల్లలు, మేనత్త మొగుడు, వేలు విడిచిన బావమరిది, కొడుకు అందరూ చచ్చిపోయారు, నేను ఒక్కనే మిగిలాను, నీ మీద ప్రతీకారం తీసుకుంటా, ఈ నప్ప చెప్తాట. హఫీజ్ సయ్యద్ కాదు. హఫీజ్ సయ్యద్ ప్రస్తుతం మాత్రం ఇంకో బంకర్లో ఉన్నాడు. మనం ఇప్పుడు జాగా చెప్పుకుంది మసూద్ అజహర్ గురించి. మసూద్ అజహర్కి బంధువులే ఆ క్యాంపులో, టెర్రరిస్ట్ క్యాంపులో ఉన్నవాళ్ళందరూ చచ్చిపోయారు. ఉర్దూలో లెటర్ రాశాడు. ఇతను బతికున్నాడని క్లెయిము, ఉన్నాడో లేదో తెలియదు. హఫీజ్ సయీద్ అయితే ఖచ్చితంగా అతను ఇంకో బంకర్లో పీఓకేలో ఉన్నాడు. పీఓకేలో దాక్కున్నాడు. ఆ బంకర్ బయట వీళ్ళు ఆడెప్పుడు బయటకు వస్తాడని లేపేద్దామని మన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కూడా రెడీగా ఉంది అక్కడ. సో ఇన్ని రకాల ఒత్తిళ్ళు వాడికి. ఒక పక్క ఇవన్నీ అటుంచితే
వాడి గోల ఆడిది. వాడు నీళ్లు తిండి లేకపోయినా బతుకుతాడు, కానీ వాడికి ఆయుర్వేదం మందు లేకపోతే వాడు ఆస్మాకి నయం కాదు. సో ఈ టెన్షన్లో వాడు పోయినా పోతాడు. సో వాడిని ఒకడిని అప్పచెప్తాడట. ఇక మసూద్ అజహర్ అయితే ఉర్దూ బీబీసీకి లెటర్ ఇచ్చాడు, పంపించాడు, మెయిల్ పంపించాడు. నన్ను వదిలేసి మోడీ తప్పు చేశాడని. మోడీ నిన్ను వదిలేసిందే నీ చేత తప్పులు చేయించి రికార్డ్ బిల్డ్ చేయడానికి. సో నువ్వు ఒప్పుకున్నావు. ఇక సయ్యద్ సలాహుద్దీన్ ఇస్ ఆయన హిజ్బుల్ ముజాహిదీన్కి చీఫ్, హెడ్ ఆఫ్ ది యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అని ఒకటి ఉంది. ఇలా దరిద్రాలు తోడు ఒక జిహాద్ కౌన్సిల్ ఒకటి, మళ్ళీ జిహాద్ తోడు దానికి వీడి హెడ్ అట. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇప్పుడు ఈ పీఓకేలో సలాహుద్దీన్ ఉన్నాడు, హఫీజ్ సయీద్ ఉన్నారు. సో టైమ్ అండ్ అగైన్ హీ హాజ్ ఓపెన్లీ అడ్మిటెడ్ టు ఆర్కెస్ట్రేటింగ్ మిలిటెంట్ అటాక్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువ మిలిటెంట్ అటాక్స్కి ఇతనే కారకుడు. టెలివిజన్ స్టేట్మెంట్స్ చాలాసార్లు ఇచ్చాడు, పాకిస్తాన్ భూభాగం నుంచి టెలివిజన్ స్టేట్మెంట్స్ చాలాసార్లు ఇచ్చాడు. ఇక జకీవుర్ రెహమాన్ లఖ్వీ అత్యంత డేంజరస్ ఉగ్రవాది. వీడు ఈజ్ ద కమాండర్ ఆఫ్ లష్కరే తోయిబా అండ్ కీ ప్లానర్ 26/11 అటాక్, బాంబేలో జరిగిన అటాక్కి కీ ప్లానర్ వీడు. Despite being a UN designated terrorist and India's repeated demands for extradition, Lakhvi has been in and out of Pakistani custody and is actively involved in terror financing from within Pakistan. టెర్రర్ ఫైనాన్సింగ్ వీడి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే ఆర్థిక ఉగ్రవాదం. ఈ ఆర్థిక ఉగ్రవాదంలో వీడు పిహెచ్డీలు చేశాడు. వీడేంటి, ఎక్కడ ఉగ్రవాదం చేయాలి, ఉగ్రవాదుల దాడులు ఎక్కడ చేయాలి, దానికి ఫైనాన్స్ ఎలా చేయాలి, వాళ్ళు వెళ్ళే వాళ్ళకి బట్టలు, వాళ్ళ తిండి, తిప్పలు, మందు, వ్యవహారం, అండ్ మధ్యలో వాళ్ళు ఏమన్నా సరదాగా ఆడుకోవటానికి బాంబులు, ఇలాంటివన్నీ ఎలా సరఫరా చేయాలి, ఈ మొత్తం వ్యవస్థతో వీడు చేస్తుంటాడు. ఇక ఐదో వాడు వచ్చి సజీద్ మీర్. వీడు ఎల్ఈటి హ్యాండ్లర్, లష్కర్ తోయిబా హ్యాండ్లర్. 26/11 ముంబై అటాక్స్ని కోఆర్డినేట్ చేశాడు. వాడు అసలు అలాంటి వాడు లేడని పాకిస్తాన్ మొదట్లో చెప్పింది, కానీ తర్వాత వాడిని జైల్లో పెట్టామని మళ్ళీ పాకిస్తాన్ చెప్పింది. అయితే వాడు ఎక్కడున్నాడు అనేది మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించడానికి ఒప్పుకోట్ల. ఇక దావూద్ ఇబ్రహీం కస్కర్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్. వీడు దావూద్ ఈజ్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ ది 1993 ముంబై సీరియల్ బ్లాస్ట్, 93లో జరిగిన సీరియల్ బ్లాస్ట్కి వెనకాల ఈడున్నాడు. అండ్ లీడ్స్ ది డి కంపెనీ క్రైమ్ సిండికేట్. దావూద్ ది డి కంపెనీ అని ఒకటి ఉంది. వీడికి 80 ఏళ్ళు ఉండి ఉంటాయి, 80 నుంచి 82 ఏళ్ళు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నాడని కొందరు, లేదా ఆల్రెడీ సఫర్ అవుతూ ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్లో సచ్చూరుకున్నాడని కొందరు చెబుతున్నారు. వాడిని ఆ చచ్చిపోయినాన్ని కూడా వీడు అప్పచెప్తాట. మరి అలాంటి వాళ్ళు ఎంతమంది క్లోన్లు ఉన్నారో తెలియదు. ఈజ్ బిలీవ్డ్ టు బి హైడింగ్ ఇన్ కరాచీ అండర్ ఐఎస్ఐ ప్రొటెక్షన్. ఇప్పటిదాకా చెప్పుకుంది అదే, ఐఎస్ఐ ప్రొటెక్షన్లోనే ఉన్నాడు కరాచీలో. అండ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ నార్కో టెర్రరిజం అండ్ గ్లోబల్ మనీ లాండరింగ్. వీడికి ఉన్న ఇతర ప్రజ్ఞాపాఠవాలు అవి. నార్కో టెర్రరిజంలోను గ్లోబల్ మనీ లాండరింగ్లోను వీడున్నాడు అనమాట. రియాజ్ బక్తల్, వీడు ఇండియన్ ముజాహిదీన్ కో-ఫౌండర్. వీడు ఈజ్ వాంటెడ్ ఫర్ ప్లానింగ్ సెవరల్ బ్లాస్ట్ ఇన్ ఢిల్లీ, బెంగళూరు అండ్ పూణే. ఢిల్లీ, బెంగళూరు, పూణేలో జరిగిన చాలా పేలుళ్లలో వీడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, మాస్టర్ మైండ్ కూడా. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ హీఈస్ లివింగ్ ఇన్ పాకిస్తాన్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఐఎస్ఐ. వీడికి కూడా ఐఎస్ఐ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది ఈ 7గురిని వాడు అప్పచెప్తాడు. వీళ్ళందరికన్నా పెద్ద ఉగ్రవాది వాడు. వాడు అప్పచెప్పేది ఏంటి, వాడినే మెడ పట్టుకొని లాక్కొని తీసుకొస్తారు ఇక్కడికి. వాడు వీళ్ళని అప్పచెప్తా అని అజిత్ దోవల్ గారికి ప్రపోజల్ పెట్టాట. సరే చూస్తారు, ఇవన్నీ అజిత్ దోవల్ గారికి తెలియని వేషాలా. ఇప్పుడు వీళ్ళ సినిమా 50 ఏళ్ళుగా ఆయన చూస్తున్నాడు. ఒక్కొక్కడు వీళ్ళ నడత, వీళ్ళ చండాలం, వీళ్ళ దరిద్రం అవన్నీ దగ్గర నుంచి చూసినాడు ఆయన. సో ఆయనకి తెలుసు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి. ఆ 7గురిని అప్పచెప్పురా, నువ్వు నిజంగానే అప్పచెప్పు అని ఆఫర్ ఇచ్చినా ఇవ్వచ్చు. వాడు అప్పచెప్పే వరకు అసలు వాడు వీళ్ళ చేతిలో బతుకుంటాడా, ఎవరైనా వీళ్ళల్లో బతుకున్న వాళ్ళ చేతిలో వాడు బతుకుంటాడా ముదీర్ అనేవాడు, ఇది ఆలోచించాలి. అండ్ వీడిని అప్పచెప్తా ఉన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యంగానే ఈ 7గురు ఉగ్రవాదుల్లో ఒకళ్ళిద్దరు చనిపోయి ఉంటారేమో, మిగిలిన 4 అప్రమత్తమయ్యి ప్రస్తుతం వాడెక్కడున్నాడో ఎత్తుతున్నారు మునీర్ని వేసేయటానికి. సో మునీర్కి అంటే ముందు చూస్తే అజిత్ దోవల్, వెనక చూస్తే ఉగ్రవాదులు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. వాడు అప్పచెప్పటం ఏంటి, మనం తీసుకోవటం ఏంటి, మనం శిక్ష ఎగ్జిక్యూట్ చేయటం ఏంటి. దేవుడు ఎప్పుడో రాసేసి ఉంటాడు వీళ్ళకి శిక్ష. నీ రూపంలో ఒకవేళ అప్పచెప్పినా నీకు కూడా అదే గతి పడుతుంది మునీర్. బహుశా అజిత్ దోవల్ నుంచి వెళ్ళే లాస్ట్ మెసేజ్ వాడికి అందే లాస్ట్ మెసేజ్ అది. ఎందుకంటే తర్వాత చదవటానికి అది ఉండాలిగా.